హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం నేవల్ డాక్యార్డ్ ముంబై సంబంధించి అప్రెంటిస్షిప్ పోర్టల్ చాలా రోజుల నుంచి చూస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. సో ఆన్లైన్ అనేది ఇది వెబ్సైట్లో ఓపెన్ అయితే అయ్యింది. ఇది రిజిస్ట్రేషన్.IIT.in అనే వెబ్సైట్లో ఓపెన్ అవుతుంది. IT26 దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ మనం నోటిఫికేషన్సే కాకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్స్ చదివితే మనకి ఈ అప్రెంటిస్షిప్ అనేది వస్తుంది, ఓన్లీ అప్రెంటిస్షిప్ అనే కాకుండా రైల్వే గ్రూప్ డి అయినా, NTPC అయినా, ALP అయినా సరే, టెక్నీషియన్ అయినా, అలాగే డాక్యార్డ్ SK నోటిఫికేషన్ అయినా ఏదైనా సరే దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్లో PDFలు కూడా పెట్టడం జరుగుతుంది. ఇవి వచ్చేసరికి ఇవి నేవల్ డాక్యార్డ్ ముంబై సంబంధించింది. ఇక్కడ అఫీషియల్గా వచ్చింది ఇది. సో ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అయితే 23 ఏప్రిల్ 2024 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 10 మే 2024. సో దీనికి చాలామందికి ఏంటి అంటే ఇంకా ఏజ్ లిమిట్ ఎంతవరకు ఏంటి ఇంకా డైలమాలో ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇందులో ఈ నోటిఫికేషన్లో వచ్చేసరికి ITI చేస్తే చాలు. ITI పాస్ అయి ఉండి అప్లై చేసుకోవచ్చు, లేదంటే 10th పాస్ అయ్యి ఉండి కూడా ITI కూడా చేసుకోవచ్చు. ఓన్లీ 10th పాస్ అయ్యి. సో ఇక్కడ లాస్ట్ 16th మార్చ్లో ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది. సో అప్పుడు ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఆ వెబ్సైట్ ఇప్పటికీ కూడా ఓపెన్ కాలేదు. సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ కొత్త వెబ్సైట్ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు అందులో వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా. అండ్ నెక్స్ట్ దాంతోపాటే ఇంకా ఆన్లైన్ ఎండింగ్ డేట్ ఎప్పుడు అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. టోటల్గా 301 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండరీ మ్యాన్, మెకానిక్ డీజిల్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిషనిస్ట్, MMTM, పెయింటర్, ప్యాటర్న్ మేకర్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్ రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషన్, షీట్ మెటల్ వర్కర్, షిప్ రైట్ వుడ్, టైలర్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే వెల్డర్, మ్యాషన్, అలాగే INC TSM, షిప్ రైట్ స్టీల్. అండ్ వీటితో పాటు రిగ్గర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ కూడా ఉన్నాయి. రిగ్గర్ వచ్చేసరికి 8th పాస్ అయితే చాలు, 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ 10th పాస్ అయి ఉండాలి. సో ఈ రెండింటికి ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మీరు అప్లై చేస్తారు, ఇందులో షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్ కాల్ లెటర్ పంపుతారు. సో కాల్ లెటర్ బట్టి పంపించిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ITI ట్రేడ్స్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ కూడా ITI పాస్ అయి ఉంటే చాలు. నాన్ ITI ట్రేడ్స్ రిగ్గర్, అలాగే ఫోర్జర్, హీట్ ట్రీటర్ ఇవి 10th పాస్ అయి ఉండాలి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి పర్టికులర్గా ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది లేదు అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో చాలామంది ఏంటి అంటే 18 years వరకే అనుకోవచ్చు. ఇక్కడ ఆక్యుపేషన్ సైడ్ ఇట్ ఈస్ 18 years అకార్డింగ్ టు ది అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 అని ఉండేసరికి 18 years అని అనుకోవచ్చు. సో నో ఏజ్ లిమిట్. ఓకే, there shall be no upper age restrictions for apprenticeship training as per Ministry of Skills Development and Entrepreneurship ఆఫీస్ మెమరాండం నెంబర్ ఇచ్చారు. సో దీని ప్రకారంగా నో ఏజ్ లిమిట్. కాకపోతే మనకి డాక్యార్డ్ అనేసరికి మనకి SK నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఆ SK నోటిఫికేషన్లో మనకి 25 years వరకు యూఆర్ క్యాండిడేట్స్కి, లేదంటే 27 years వరకు OBC, ఇలాగ అంటే సమ్ ఏజ్ లిమిట్ అనేది, అంటే ట్రేడ్స్మెన్ స్కిల్కి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. 25 + 3 OBC 28, 25 + 7 అదే 5, 30 SC ST. సో ఈ విధంగా ఏజ్ లిమిట్ అనేది ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ మీరు అప్రెంటిస్షిప్ చేసినా కూడా ఆ SK నోటిఫికేషన్స్కి అందలేనప్పుడు ఈ అప్రెంటిస్షిప్ చేసి వేస్ట్ అవుతుంది. సో ఆ విధంగా కూడా మీరు ప్రిఫరెన్స్ అయితే వాడిస్తాడు. సో
ఏజ్ లిమిట్ ఎవరైతే బోర్డర్లో ఉందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఉంటుంది. 25 ఇయర్స్ అలా ఉన్న వాళ్ళకి బాగుంటుంది. సో మినిమం 50% మార్క్స్ అయితే పక్కాగా ఉండాలి. ఎందుకంటే కాల్ లెటర్ రావటం చాలా కష్టం. ఎందుకంటే అందరూ కూడా అప్లై చేస్తారు. సో అందరూ అప్లై చేసేటప్పుడు కాల్ లెటర్ అనేది ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉన్నాయో వాళ్ళకు మాత్రమే కాల్ లెటర్స్ పంపటం జరుగుతుంది. ఇంకా మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి హైట్ 150 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. సో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయ్యాక మెడికల్ ఉంటుంది. మెడికల్ అన్నీ అయిన తర్వాతే మీకు జాయినింగ్ అనేది కూడా ఉంటుంది. అండ్ ది సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ముంబై ఓన్లీ. ది ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ మే ఆర్ జూన్ అని ఇచ్చారు. సో యాక్చువల్గా అయితే జూన్ జూలైలో ఉంటాయి ఎగ్జామ్స్. జూన్ అని ఇచ్చారు కానీ ఇంకా లేట్ అవుతుంది. సో తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంటర్వ్యూ అన్నీ ఉంటాయి. సో మీకు ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో మీకు దొరుకుతుంది. మీరు అప్లై చేసి నేను ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు వీడియో మనకు 23rd నేను మీకు పెడతాను. అది చూసి మీరు అప్లై చేసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ కూడా చేయొద్దు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎస్ఎస్సి, ఐటీఐ, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనం పెట్టాల్సి ఉంటుంది. ఇది టోటల్ ప్రాసెస్. సో ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా వీలైనంత త్వరగా అప్లై అయితే చేయండి. 23rd స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.